గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గూర్చి నేను కొన్ని సంగతులు ఉద్దేశించాను, అవి నా కావు. ఇదే యెహోవా దేవుడు అంటున్నాడు. అయితే అక్కడ ఒక చిన్న తండ్రి మెలిక పెట్టాడు ఆ గొప్ప దేవుడు. ఏంటంటే మెలిక, మీరు నాకు మొరపెట్టుదురేని అన్నమాట. ఇది చాలా ముఖ్యం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుసు వద్దురేని. ఓకే, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడ్ల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడ్ల నేను మీకు కనబరుచుకుంటాను. దేవుని స్తోత్రం. మధ్యాహ్నము కొన్ని మాటలు మాట్లాడాను, అవి ఈ పూట వారు ఉదయం లేరు కనుక అవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మానవ జీవితంలో 3 కాలాలు, నీ జీవితంలో నా జీవితంలో 3 కాలాలు. జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబో కాలం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటారు ఇంగ్లీష్లో. అయితే మీకు నేను కొంతమందిని గుర్తు చేశాను. ఇజ్రాయేలీలను అడిగండి, అయ్యా మీ జరిగిపోయిన కాలం ఏంటంటే, మాకేమండి బాబు, మేము మహాశూర్లము, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, సముద్రాన్ని చీల్చాడు, మన్నాన్ని ఇచ్చాడు, మాకేమంటాడు బాబు. అయ్యా మీరు చాలా గొప్పవాళ్ళే కానీ బాగానే ఉంది, కానీ మీ పాస్ట్ బాగానే ఉంది, కానీ మీ ప్రజెంట్ ఏంటంటే, ప్రజెంట్ ఏం చెప్పమంటావు, బానిసలుగా అమ్మబడ్డాము, ఇప్పుడు కూడా యుద్ధాల్లో చేస్తున్నాము. మా శారమ్మ చేసినటువంటి తప్పుకి దానికి లోబడినటువంటి మా పితరుడు అబ్రహాము మాకు ఇదిగో సవితి బిడ్డలను ఇచ్చాడు, వాళ్ళు మేము కొట్టుకొని చేస్తున్నాము, చాలా మంది చచ్చిపోయాం, ఇల్లు వాకిల్ లేదు, దిక్కు దశ లేకుండా చెట్టుకోకుండా గుట్టుకోకుండా తల్లి ఎవరో పిల్లి ఎవరో అని పక్కనలో దాక్కుని ఏడుస్తున్నామయ్యా అంటారు ప్రజెంట్. మీ ఫ్యూచర్ ఏంటయ్యా అంటే, ఏమోనయ్యా దేవుడికి తెలియాలంటారు. గమనించండి, ఎస్తేరును గుర్తు చేశాను. ఎస్తేరమ్మా నీ పాస్ట్ ఏంటంటే, మా పాస్ట్ చాలా నేను ఆనందంగా ఉన్నానయ్యా, మా నాన్న నన్ను ఎంతో ప్రేమించేవాడు, చాలా గర్వంగా చూసుకునేవాడు, ఒక చిన్న మెత్తు పైన కూడా నాకు చెప్పేవాడు కాదండి. మా అమ్మ కూడా నన్ను ఎంతో ప్రేమించి చాలా ఆనందంగా గడిపానయ్యా. ఎస్తేరమ్మా నీ ప్రజెంట్ ఏంటి, ఇప్పుడు వాస్తవం ఏంటి? ఏముందయ్యా, మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా అన్నయ్య నన్ను శాపిస్తాడు మొద్దుకాయ, మా వదిన మీద ప్రేమ అంటే ఒక ముద్ద వేస్తుంది, లేకపోతే లేదు, పని చేసిన రోజు కాస్త కడుపునంట పెట్టింది, లేకపోతే ఎండగట్టుంది, మా వదిన దయాదాక్షిణ్యాల మీద నేను బ్రతుకుతున్నానయ్యా అంటది ఇస్తారమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఫ్యూచర్ ఉందమ్మా, భవిష్యత్తు ఉందంటే, ఏం ఫ్యూచర్ అంటే బాగున్నాను, ఇంకా నా భవిష్యత్తు ఏదంటది. భర్తలోమైనా జ్ఞాపకం చేసుకున్నాను, ఆ గుడ్డి భిక్షకుడైన భర్తలోమయ్యి, భర్తలోమై కాదనుకుంటాను, తీమయి కుమారుడైనటువంటి భర్తమై. ఓకే, భర్తమైన ఒకటే. భర్తమై అంటే తీమయి కుమారుడు. తీమయి అన్న ఆయన చాలా ధనవంతుడు అంట, కుటీశ్వరుడు. అయ్యా భర్తమై నీ పాస్ట్ ఏంటంటే, మీ చాలా ధనవంతులం అంటే, చాలా గొప్పవాళ్ళం అంటే, నేను ప్రజెంట్ ఏంటయ్యా అంటే, అయ్యా టీ కడుక్కుంటున్నానయ్యా అంటాడు, టీ కడుక్కుంటున్నానయ్యా. మరి నీకు కళ్ళు వస్తాయి భర్తమై, నువ్వు మళ్ళీ చక్కగా చూస్తా నడుస్తావంటే ఏమంటాడు భర్తమై? చెప్పు అమ్మా, శైలి చెప్పు. భర్తమై, నువ్వు భర్తమై దగ్గరికి వెళ్ళి, భర్తమై నీ కళ్ళు వస్తాయి భర్తమై అని అన్నాడు. అనుకుంటాడు, అమ్మ నువ్వు ఎవరువో కానీ చిన్నపిల్లలాగా ఉండవు, జోకీ పాకమ్మ గుండోడు అంటాడు. అంతే కదా, జోకీ పాకమ్మ, నాకు కళ్ళు రావడం నేను చూసినాడు అంటాడు. ఫ్యూచర్ ఉందా భర్తమై? లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ఫ్యూచర్ అద్భుతంగా ఉండాలంటే 3 ప్రిన్సిపల్స్ చెప్తాను. 3 విషయాలు జాగ్రత్తగా మీరు వినండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది.
వచ్చే సంవత్సరం నూతన సంవత్సరాన్ని కూడా కలిపి చెప్తున్నాను ఈ ప్రసంగాలు. అమ్మా వచ్చే సంవత్సరం 2025 అది ఆయన మనం చదువుకున్నాం కదా, మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైనవి అంట. మీరేం భయపడ అవసరం లేదు. మీరు నాకు మొరపెట్టే బిడ్డలైతే, మీరు నాకు ప్రార్థన చేసే బిడ్డలైతే, నిన్ను గురించి నేను ఉద్దేశించినవి అవి సమాధానకరమైనవి, నన్ను మీకు నేను కనబరుచుకుంటాను అని అంటాడండి. హల్లెలూయా. దానికి 3 ప్రిన్సిపల్స్ చెప్తారు. నెంబర్ 1 ఏంటంటే, సహజంగా మానవుడండి మన మానవ జ్ఞానం మీద ఆధారపడతాడు. మానవ జ్ఞానం మీద ఆధారపడితే మన ఫ్యూచర్ మనం కట్టుకోలేము. తన గొప్పతనం మీద, తన తెలివితేటల మీద ఆధారపడతాడు. వాటి తర్వాత ఫ్యూచర్ కట్టుకోలేడు. నాకు చాలా డబ్బు సంపాదించాను, దాని మీద నా ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటే, రివాడా ఈ రాత్రి నేను తీసుకెళ్తాను అంటాడు. కనుక మన ధనము మీద, మన గొప్పతనము మీద, లేదా మన జ్ఞానం తెలివితేటల మీద మన ఫ్యూచర్, ఏ మనిషి ఫ్యూచర్ ఆధారపడి ఉండదండి. 3 విషయాలు చెప్తాను ఫ్యూచర్ ఆధారపడటానికి. ఒకటి, నేను ఉదయం యెహోషువని గురించి నేను చెప్పాను. యెహోషువ భవిష్యత్ అంధకారంగా ఉంది. మోషే చనిపోయాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం సహాయం చేయమో తీసుకెళ్ళ తల్లి గబగబా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో సహాయం చేయి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును చదువుమా మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నందెను. కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండా ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. చూడండి, ఈ వాగ్దానం చూడండి. ఫ్యూచర్ అంధకారంగా ఉంది యెహోషువకి. మోషే లేడు. ఇజ్రాయేలీలు మామూలు కాదు. మోషేనే కానాను చేరనివ్వలేదు. నన్ను ఏం చేస్తారు, వీళ్ళంతా ఏమైపోతారు అనుకుంటామంటే, దేవుడు యెహోషువ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు. మోషేకు నేను ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను. హల్లెలూయా. అయితే నువ్వు ఒకటి చేయాలి యెహోషువ. నెంబర్ 1 చెప్తున్నాను. ఏం చేయాలి? ఆయన తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపించాలంటే, నన్ను నడిపించాలంటే, నూతన సంవత్సరంలో నీకు నాకు ఆయన తోడుగా ఉండి మనకి అండగా ఉండి మనతో నడవాలంటే ఏం చేయాలంటే యెహోషువతో చెప్తా ఉన్నాడు. చూడండి 7 దగ్గర నుంచి నేను చదువుతాను. అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రము బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడి దివారాత్రాలు దాన్ని ధ్యానించినడలా నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రముగా ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. నెంబర్ 1 ఏంటంటే, ధర్మశాస్త్రమును నీవు చదువుతూ ఉండాలి. చూడండి, అక్కడ చెప్తాడు, మోషే ఆ సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నెంబర్ 1.
దేవుడు నీకు తోడుగా ఉండి నీ భవిష్యత్ అంతా కూడాను సమాధానకరముగా మేలుకరముగా ఉండాలి అంటే దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవించటము నేర్చుకోవాలి. నెంబర్ 1 దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మరణించిన నీ ఆత్మను బ్రతికిస్తుందండి. హల్లెలూయా అనండి. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఏం చేస్తుంది? బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని వాక్యము అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నటువంటి నీ ఆత్మను బ్రతికిస్తుంది. నీ బాధలలో నెమ్మదిచ్చేది దేవుని వాక్యమేరా. నీ బాధలలో, నీ శోధనలలో, నీ శ్రమలో గుండె చెదిరినప్పుడు, గుండె పగిలిపోయే మాటలు విన్నప్పుడు, బ్రతుకు అంధకారం అయిపోయినప్పుడు, అయ్యో ఇక నేను లేవలేను అనుకున్నప్పుడు నీకు ఆదరణిచ్చి నిరీక్షణనిచ్చేది దేవుని వాక్యం. నెంబర్ 1 దేవుని వాక్యము నీకుందా? దేవుని వాక్య ప్రకారము నడుచుకునే బుద్ధి నీకుందా? అలా నడుచుకుని నా దేవుడు నా భవిష్యత్తులో ఉన్నతంగా నన్ను నా కుటుంబాన్ని తీర్చిదిద్ది ఆయన నా యొక్క ఆ పెండింగ్లో ఉన్నవన్నిటినీ ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేర్చాలి అంటే నీకు నాకు ఒకే ఆధారం, దేవుని వాక్యము. ఏంటిది? ఇది గుర్తుపెట్టు. అది ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇది వాక్యం. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? వినుచున్న బిడ్డ, నీ జీవితంలో నీ భవిష్యత్తు అంధకారంగా ఉందంటే ఒకే ఒక కారణం చెప్తున్నాను సేవకుడుగా. దేవుని వాక్య ప్రకారం నువ్వు నడవట్లేదేమో ఆలోచించాలి. నేను నడవట్లేదేమో ఆలోచించాలి. నా కుటుంబంలో దుఃఖమా, నా బిడ్డల విషయంలో అపశృతులా, ఎక్కడో నేను దేవుని వాక్య ప్రకారము నడవట్లా. అది నేను చూసుకొని చక్కగా నడిస్తే నా మార్గం అంతా చక్కగా ఆనందంగా ఆయన ఉద్దేశించిన ప్రకారము ఆయన నిర్మించేస్తాడు. దేవుని వాక్యం నెంబర్ 1. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అది దేవుని వాక్యం ఏం చెప్పింది? నీ శత్రువును ప్రేమించు అన్నది. ప్రేమిస్తున్నానా? ప్రేమించట్లా. ఏదో అన్నారని మనసులో పెట్టుకొని వందనాలు ఏమైనా చెప్పగలుగుతున్నాను? చెప్పట్లా. నా మనసు అంతా ద్వేషంతో అసూయతో నింపబడి ఉన్నది. ఎట్లాగా తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు కదా. ఏ నరహంతకునిలో నిత్య జీవం ఉండదని మీరు తెలుసుకోవాలి అంటాడు పేతురు పత్రికలో. యోహాను పత్రికలో అనుకుంటాను. ఎందుకంటే ద్వేషించేవాడే నరహంతకుడు. ఏదో అన్నారు, తెలిసో తెలియకో పిల్ల చేష్టలు, అమాయకత్వం, దేవుని ఉగ్రత తెలియదు. తెలిసిన నీవు, వారు మనస్సు పొందిన నీవు, బాప్తిజం పొందిన నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని ఆజ్ఞలు ఎరిగిన నీవు, దేవుని వాగ్దానము నమ్మిన నీవు, ఆ మాటలు నువ్వు విని ఆచరించకపోతే దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటాడు? ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యము నీ బ్రతుకును కట్టుతుంది, నీ బిడ్డల భవిష్యత్తును నిర్మిస్తుంది. నీవు ఏవైతే చేయలేకపోయావో వాటిని ఆ వాక్యము చేస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ యెహోషువతో చెప్తా ఉన్నాడు, నీవు కుడికి గాని ఎడమకు గాని వాక్యం నుంచి తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు. హల్లెలూయా. ఇక్కడ మొదటి దాంట్లో రెండవ స్టెప్ ఏంటంటే, నువ్వు వాక్య ప్రకారం జీవిస్తూ నువ్వు జీవించేదాన్ని, నువ్వు ఆచరించేదాన్ని నీ జనాలకి చెప్పాలి. నువ్వు జీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటే నీ స్టేజీ పెరుగుతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ పాపపు బ్రతుకు పూర్తిగా మారిపోతుంది. నువ్వు దొంగవా, నీతిమంతుడు అయిపోతావు. నువ్వు త్రాగుబోతువా, నువ్వు త్రాగు నుంచి త్రాగు నీకు అసహ్యం వేస్తుంది. నువ్వు తిట్టుబోతువా, రౌడీవా, నీ అంత సాత్వికుడు దేవ మనసు గలవాడు ఉంటాడు. ఈ కార్యాలన్నీ ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? దేవుని వాక్యము చేస్తుంది. ఈ వాక్యమే నా జీవితానికి రాకపోతే నా జీవితం ఎప్పుడో ముగించేసేవాడిని, నా ఆత్మ పాతాళంలో ఏడుస్తూ ఉండేదని చెప్తా ఉన్నాను. నేను ఇలాగ మీ ముందు కూర్చొని
ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని వాక్యాలు వివరించడానికి కారణం ఏంటంటే ఈ వాక్యము నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ వాక్యం అంటే అన్నిటికంటే నాకు ఎంతో ఇష్టమే వాక్యము. ఎవరు చెప్పినా చాలా జాగ్రత్తగా వింటాను, ఎవరు చెప్పినా రాసుకుంటాను, మళ్ళీ ఆ వాక్యాన్ని మళ్ళీ చూస్తాను. చూసిన వాక్యం నా మనసు తృప్తిగా, నా ఆత్మ నిండుగా ఉంటుంది. దాన్ని మరలా మీకు చెప్పటానికి నేను ఆతురపడతాను. హల్లెలూయా. మోషే అంటున్నాడు, వాక్య ప్రకారము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నడుచుకుంటూ దాన్ని బోధించకుండా నువ్వు తప్పిపోకూడదు అంటాడండి. మనం అందరం వాక్య ప్రకారం నడుచుకుంటూ మనము ఈ వాక్యాన్ని మన బిడ్డలకు బోధించగలిగితే వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టు ఉండరు. ఎవరో బిడ్డలు వాళ్ళు చాలా అద్భుతంగా ఉండేవాళ్ళు. వాళ్ళు కానీ వాక్యాన్ని ప్రకారం నడుస్తూ ఉంటే ఎవరి బిడ్డలు ఈ బాపట్ల మొత్తము కూడా పర్వాల పట్టణం లాగా మారిపోయేది. ఈ బాపట్ల పట్టణంలో వాళ్ళందరూ అలా మారితే మన భారతదేశం ఎప్పుడో విడుదల పొంది దేవునికి ఇష్టానుసారంగా అద్భుతంగా బ్రతికేవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కొరియా దేశం, దక్షిణ కొరియా అనుకుంటాను. దక్షిణ కొరియా సువార్త మనకంటే వెనకాలే వాళ్ళకి వచ్చింది, చాలా వెనకాల వచ్చింది. మనకు చాలా ముందు తొలి 200 సంవత్సరాల లోపే మనకు తోమా వచ్చి వాక్యాన్ని బోధించాడు. మన భారతదేశంలో కనీసము 100కి 7 కూడా రక్షించబడాల. 100కి 7 కూడా రక్షించబడాల. ఆ దక్షిణ కొరియాలో 100కి 70% రక్షించబడ్డారంట. ఒక 100 మంది అంటే 70 మంది ప్రభుత్వం రక్షించుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు రోజు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఆ వాక్యాన్ని ఖచ్చితంగా కట్టుబడి వారు ఆచరిస్తారు. ఆ వాక్యాన్ని వాళ్ళ బిడ్డలకి చెప్తారు. వాళ్ళు ఆ వాక్యము చదవకపోతే, ప్రార్థన చేయకపోతే వాళ్ళకి అన్నం లేదు, వాళ్ళు పెట్టరు. మా నీ బిడ్డల భవిష్యత్తు నాశించే నువ్వు నీ బిడ్డలకు వాక్యం బోధిస్తున్నావా? నీ బిడ్డల క్షేమాన్ని నాశించే నీవు కన్నీటితో చెప్పనివ్వండి ఈ మాట. నీ బిడ్డలు బాగుండాలని, తన బిడ్డ బాగుండాలని ఎంతగా అనుకోదండి. బాగుండాలంటే ఒకే ఒక్క మార్గం, నీ బిడ్డ ఫ్యూచర్ బాగుండాలంటే నీ బిడ్డకు నువ్వు వాక్యం బోధించాలి. నీ బిడ్డ పడుకొని చక్కగా నిద్రపోతూ ఉండగా మారు మనస్సు ఉంది, బాప్తిజం పొంది వాక్యానుసారముగా కుడి ఎడమ తొలగకుండా బ్రతికే నీ 2 చేతులు ఆ బిడ్డ శిరస్సు మీద పెట్టి ఈ బిడ్డకు మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు నానా అని దేవుని దగ్గర కన్నీరు కాల్చాలి. ప్రార్థన చేసిన ఎడల, నువ్వు నాకు మొరపెట్టిన ఎడల నన్ను నీకు కనబరుచుకుంటాను, నీకు నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు. ముందు నువ్వు కరెక్ట్గా ఉంది, ముందు నువ్వు వాక్య ప్రకారం నడుచుకొని నీ బిడ్డకు వాక్యం చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడు వినకుండా ఉంటాడు. ఆ తండ్రి మన బిడ్డలుగా బ్రతకకుండా మన కన్నీరు తెప్పిస్తున్నారంటే ఒకే ఒక కారణం, వాళ్ళ ఫ్యూచర్ బాగుండలేదంటే ఒకే ఒక కారణం, నీవు వాక్యానుసారముగా జీవించటం లేదు, నేను జీవించటం లేదు. అందుకే మన బిడ్డలు మన మాట వినటం లేదు. మనము మన తండ్రి మాట వింటే మన మాట మన బిడ్డలు వింటారు. మనము మన తండ్రి మాట విన్నప్పుడు మన బిడ్డలు వాళ్ళ తండ్రి మాట ఎందుకు వింటారండి? నువ్వు వినము, నువ్వు తండ్రి మాట వింటే నీ బిడ్డలు నీ మాట వింటారు. హల్లెలూయా. ఇది క్రమం అండి. ఓకే, కనుక యెహోషువతో చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటా ఈ మనుషుడు నీ ఎదుట నిలువలేడు అంటాడండి. కనుక యెహోషువ యొక్క ఫ్యూచర్, యెహోషువ యొక్క భవిష్యత్తు, యెహోషువ యొక్క జయం దేని మీద ఆధారపడి ఉంది? దేవుని వాక్యము మీద ఆధారపడి ఉంది. మీరు గట్టిగా నమ్మండి, దేవుని వాక్యానికి నువ్వు లోబడకపోతే నీ ఫ్యూచర్ బాగుండదు. ఖచ్చితంగా బాగుండదు, ఖచ్చితంగా బాగుండదు. వాక్యం అలా చెప్తుందండి. ఒక తండ్రి, ఒక కుటుంబంలో ఉన్న ఒక తండ్రి దేవుని వాక్యానికి లోబడకపోతే అతను బిడ్డలు బాగుండరండి. ఒక బిడ్డ కాదు, ఆ బిడ్డకు పుట్టిన బిడ్డ, ఆ బిడ్డకు పుట్టిన బిడ్డ, మొత్తం 3-4 తరాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది.
ప్రభు ధర్మశాస్త్రం చెప్తాడు, మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన ఎడల 1000 తరాలు కరుణిస్తాను, కానీ మీరు నన్ను ద్వేషించిన ఎడల, నా ఆజ్ఞలు గైకొనని ఎడల తండ్రుల దోషము కుమారుల మీద 3-4 తరాలు నేను దొల్లిస్తానంటాడు. నా పాపాలు నాతో పోవండి, నేను పోతా, నా పాపాలు నా బిడ్డలు భరించాలి. వాళ్ళు కూడా పోతారు, నా పాపాలు ప్లస్ నా బిడ్డల పాపాలు నా మనవళ్ళు భరించాలి. వాళ్ళు కూడా పోతారు, నా పాపాలు నా బిడ్డల పాపాలు నా మనవల పాపాలు నా 4వ తరమైన మధ్య మనవలు భరించాలి. ఈ గొప్ప సత్యాన్ని ఎన్నోసార్లు మీరు విన్నారు, కానీ మనం లోపడలేము. మన మనోనేత్రాలకు వాడు మాటి మాటికి ఒక పోరాటం వేస్తూ ఉంటాడు. కనుక నీ ఫ్యూచర్ బాగుండాలి అంటే ఏం బాగుండాలి అంటే నీకు వాక్యము నీ ఫ్యూచర్ని బాగు చేస్తుంది.